ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము మీకా గ్రంథము 7వ అధ్యాయము 6-7 వచనములు. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని కోడలు అత్త మీదికిని లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి యుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంచె దినములలో జరిగేటువంటివి కొన్ని వేల సంవత్సరాలకు ముందే సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథములో తన బిడ్డల కొరకు తెలియపరిచారు. కుమారుడు తండ్రి మీదకి లేచేటువంటి పరిస్థితులు, కుమార్తె తల్లుల మీదకి లేచేటువంటి పరిస్థితులు, అత్తలో కోడళ్ళ మీదకి లేచేటువంటి పరిస్థితులు ఈ లోకములో విపరీతముగా జరుగుతూ ఉన్నాయి. అన్యులే కాదు, క్రైస్తవులే కాదు, విశ్వాసులే కాదు, ప్రతి స్థలములో కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఈ అంచు దినములలో ఎక్కువైపోయి ఉన్నాయి. అయినను ఆ వచనం చూసారా ప్రియ దేవుని బిడ్డారా? 7వ వచనములో మాట రాయబడి ఉంది, అయినను కూడా దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవునిని ప్రార్థన చేయుట మానకు, ఆయన నీ ప్రార్థనను ఆలకించబోచు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ కుమారుడు కుమార్తె నీకు తిరుగుబడుతూ ఉందో, ఏ అత్త ఏ కోడలు మీకు తిరుగుబడుతూ ఉన్నారో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన విడువకుండా చేయండి. దేవుడు మీ ప్రార్థనను అంగీకరించి విడుదల కలుగ చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, పెంచి పోషించి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులకు విలువ లేదు. తల్లిదండ్రులను పోషించేటువంటి మనసు కూడా బిడ్డలకు రావడం లేదు. తల్లిదండ్రులకు ఏ లోటు లేకుండా నిస్సహాయ స్థితిలో ఒకవేళ ఉంటే ఆదరించాలనే ఆలోచన కూడా రాకుండా ఇంకా తిరగబడి వారినే కొడుతూ ఉన్నారు. వారి మీద తిరుగుబడుతూ వారికే ప్రశ్నలు వేస్తూ వారిని కీతాగా అంటే తక్కువగా చూస్తున్నారు. అనేక మంది చదువుకున్న వారే, జ్ఞానవంతులే. ఈ లోక జ్ఞానం ఎందుకు ప్రియ దేవుని బిడ్డారా? అందుగురించే ప్రభు వారు చెప్తూ ఉన్నారు, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అంట. వెర్రితనం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఏమైనా సరే నువ్వు ప్రభు యొక్క ప్రార్థనను మర్చిపోకు, విడిచిపెట్టకు. ప్రియ సహోదరి సహోదరుడా, ఓ తండ్రి, నువ్వు బాధపడుతూ ఉన్నావా? నీ కుమారుడు నీ మీద తిరగబడ్డాడని బాధపడుతూ ఉన్నావా? అవి జరుగుతాయని యేసు ప్రభు వారు ఎప్పుడో చెప్పారయ్యా, జ్ఞాపకం చేసుకో. ఓ తల్లి, నువ్వు బాధపడుచూ ఉన్నావా? నీ కుమార్తె నీ మీద తిరుగుబడుతుందని, గొడవ పడుతుందని టెన్షన్ పడిపోతూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు, ఎప్పుడు వారి ఇంటికి వస్తే ఏ గొడవ జరుగుతుందో అని. ఇక అత్తాకోడల విషయం అయితే చెప్పనక్కర్లేదు. భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ లోకంలో నెలకొని ఉన్నాయి. ఎంతో అమూల్యమైన బంధాలను, విలువ పెట్టి కలుపుకున్న బంధాలను కూడా తెంపుకునేటువంటి సైతాను ఆలోచనలో పెరిగిపోయి ఉన్నాయి. అయినా నీవు భయపడకు అంటుంది లేఖనం. అయినా నీవు ప్రార్థనను విడిచిపెట్టకు, యేసయ్యను విడిచిపెట్టకు. నీ కుమారులు నిన్ను అభ్యంతర పెట్టిన, నీ కుమార్తె నిన్ను అభ్యంతర పెట్టిన, మీ అత్తగారు మీ కోడలు అభ్యంతర పెట్టిన యేసయ్య ప్రార్థనను విడిచిపెట్టకు, ప్రభువైన రక్షకుణ్ణి విడిచిపెట్టకు. దేవుడు మీ ప్రార్థన ఆలకించి త్వరలోనే కార్యము చేయబోచు ఉన్నారు. దేవుడు త్వరలోనే మీ కుటుంబాన్ని రక్షించబోచు ఉన్నారు. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. ఆయన ప్రార్థన ఆలకించే సమయం వచ్చింది. ఇంకా ఎన్ని సంవత్సరాలను అనుకోకండి, ఇంకా ఎన్ని రోజులు నేను ప్రార్థన చేయాలి, వీరి కొరకు వీరు మారు మనసు పొందట్లేదని విసిగిపోకండి ప్రియ దేవుని బిడ్డారా. ఆయన ఒక క్షణంలో చేయగలని జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఓపికతో ప్రార్థనలో ఉండండి. దేవుడు కుటుంబాన్ని సమృద్ధిగా
ఆయన శాంతితో సమాధానముతో నోవాహు కుటుంబము వలె ఆయన దీవించబోచు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో యేసయ్య పడవలో ఉన్నట్లుగా, యేసయ్య రక్షణలో కుటుంబం అంతా ఉన్నట్లుగా మీ కుటుంబాలను దేవుడు దీవించబోచు ఉన్నారు. నమ్మకంతో ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన ఆలకించే దేవునికి ప్రార్థన చేద్దాం. ఏ సమస్య నీ కుమార్తెతో కుమారుడితో ఉందో, మీ అత్తతో మీ కోడలతో ఉందో ప్రార్థన చేద్దాం. దేవుడు సహాయం చేస్తారు. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలయ్యా. ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి నాయన తల్లిదండ్రులు అయ్యా, బిడ్డల దెబ్బకి నాయన తండ్రి అయ్యా తండ్రి భయపడిపోతూ ఉన్నారేమో ప్రభువా. అయ్యా తండ్రి విచారములో ఉన్నారేమో నాయన, అయ్యా దిక్కుతోచని స్థితిలో ఉన్నారేమో ప్రభువా. సహాయము చేయమని అడుగుచూ ఉన్నామయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించినటువంటి తండ్రులను తల్లులను ఆశీర్వదించుదురుగాక, నెమ్మదితో నింపుదురుగాక. అయ్యా అత్తలను కోడలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరైతే హింసిస్తూ ఉన్నారో, ఎవరైతే లేనిపోని మాటలు చెప్పి నాయన వారి కుమారులకి కోడళ్ళకి మాటలు చెప్పి కుటుంబాలను ధ్వంసము చేస్తూ ఉన్నారో, అయ్యా మీరే వారికి మారు మనసును దయచేయండి అయ్యా. మీ బిడ్డల పక్షముగా ప్రార్థన చేయొచ్చు ఉన్నాను నాయన. ప్రార్థనను విడిచిపెట్టక ప్రార్థన చేయొచ్చు ఉన్నాం ప్రభువా. మీరే సహాయము చేసి కుటుంబాలను దీవించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. మీ శక్తితో బలముతో నింపండి నాయన. నెమ్మది పరచండి అయ్యా. ఆటంకములను అడ్డంకములను తొలగించుదురుగాక. అయ్యా యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరే సహాయము చేయమని అయ్యా, ప్రతి వారికి నెమ్మదిని దయచేయమని అయ్యా తండ్రి ప్రభు. దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో ప్రతి కుటుంబాన్ని సమృద్ధి పరచమని ప్రార్థన చేయొచ్చు ఉన్నామయ్యా. ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న బిడ్డలను దీవించమని, సియోనులో నుండి ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను కుటుంబాలను మీరే శాంతితో సమాధానముతో నింపి సమృద్ధిగా దీవించమని, గర్భఫలములను అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం నాయన. దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.